హాయ్ బ్యూటీస్, ఈరోజు ఇలా మీకు పూసగా ఉండే నెయ్యి కావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి ప్యాకెట్ పాలు కాదు, మా కజిన్ వాళ్ళకి గేదె పాలు వస్తాయన్నమాట. అది 1 వీక్ కలెక్ట్ చేసిన మీగడ అంత వచ్చింది. మీగడంతా కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని వెన్నపూస చేసి నెయ్యి చేస్తారనమాట. ఇంకా ఆ నెయ్యి అయితే చాలా స్మెల్ బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ప్యాకెట్ పాలకి రాదు. అది పల్లెటూరులో గేదె పాలు దొరుకుతాయి మనకి. సో అది 1 వీక్ కూడా కాదు, 4-5 డేస్ మీగడంట. ఆ మీగడని ఇట్లాగా ఒక గిన్నెలోకి ఫస్ట్ నీళ్లు పోసుకొని ఆ మీగడ వేసుకొని చిలుక్కుంటే వెన్నపూస వస్తుంది. ఆ వెన్నపూసని కాచి మనం నెయ్యి చేస్తాం అన్నమాట. అసలు అలా చేసుకొని అసలు ఆ నెయ్యి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ నెయ్యి స్మెల్ అనేది ఇది అవ్వట్లేదు. ఇట్లా పల్లెటూరులో అయితే చక్కగా వాళ్ళకి గేదె పాలు అవి వస్తాయి కనుక ఒరిజినల్ స్వచ్ఛమైన వెన్నపూస, స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసుకుంటారు వాళ్ళు. నాకైతే అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఇష్టం. అది ఈవెన్ నెయ్యి కాస్తుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం మామూలుగా బయట కొంటాం కానీ నెయ్యి అది అసలు స్మెల్ ఉండదు, ఏమీ ఉండదు. ఇంకంటే మనకి తప్పక ఇంకా అదే వాడుతున్నాం. కానీ ఇలా అయితే కనుక నెయ్యి కూడా మంచి టేస్ట్ ఉంటుంది. మనం ఏమైనా స్వీట్స్ చేసుకున్నా అన్నంలోకైనా దేంట్లోకైనా మంచి టేస్ట్ ఉంటుంది కదా. ఈ తీసుకున్న వెన్నపూసని ఈ బౌల్, అల్యూమినియం బౌల్ తీసుకున్నారేంటో అనుకోవచ్చు. మామూలు బౌల్ స్టీల్ది ఏదైనా తీసుకున్నామంటే కనుక అడుగంటిపోయి బాగా మాడిపోతుంది అనమాట. నెయ్యి కలర్ కూడా చేంజ్ అవుతుంది. అందుకని వాళ్ళు ఈ బౌల్స్లోనే కాస్తారట. ఇదిగో సెకండ్ స్టేజ్కి అలాగ నురగ వచ్చినట్టు వచ్చింది. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి మొత్తం నెయ్యి అట్లా ఎంత క్లియర్గా ఉందో చూసారా. నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఎంత ప్యూర్గా ఉందో చూడండి. అది గడ్డగట్టిన తర్వాత పూసలాగా వచ్చింది, చాలా బాగుంది. వెన్నపూసతో నెయ్యి తయారు చేయడం ఎలాగో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి గబగబా నేర్చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.